ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం ప్రధాన చౌరస్తాలో ఉన్నాం. మనతో పాటుగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి ఎలాంటి బాటలో ఉంది ప్రస్తుతం, మరి వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతారో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది? మీరు గతంలో టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది? అప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఈ ప్రాంతాన్ని వలసవాదుల చేతులలో పార్లమెంటు కాన్స్టిట్యున్సీ బంద్ ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబం చేతిలో ఈ ప్రాంతము బంద్ ఉన్నందువల్ల వారి తండ్రి అప్పటి మొదలుకుంటే ఈరోజు వరకు ఈ ప్రాంతంలో అభివృద్ధికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చేసినట్టయితే ప్రజలు చైతన్యవంతులైతే ప్రాంతేతరులైనటువంటి వలసవాదులని తరిమి కొడతారనేటువంటి భయం వల్ల వెంకటస్వామి గారి రోజు నుండి వెంకటస్వామి గారు ఏ రోజైతే ఈ ప్రాంతానికి 1952లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యే అయిండు, అప్పటి నుండి కూడా నేటి వరకు వారి కుటుంబం చేతుల్నే ఆల్మోస్ట్ ఆయన పెద్ద కొడుకు అయినటువంటి వినోద్ గారు, చిన్న కొడుకు అయినటువంటి వివేక్ గారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుమారుడు అంటే మూడో తరం అంటే వెంకటస్వామిది ఒక తరం, వినోద్ ఒక తరం, వివేక్ది ఒక తరం, ఇది నాలుగో తరం. ఆరి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో బిజినెస్ చేస్తారు తప్ప రాజకీయాన్ని బిజినెస్గా మలుచుకొని ఓటర్లని కల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలని విభజించి ప్రజలని మోసం చేసి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ప్రజలని అభివృద్ధి చేయక ఈ ప్రాంతము మరీ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి కని అంటే సింగరేణి ప్రాంతం. ఈ సింగరేణి ప్రాంతంలో ఇటు కార్మికుల పక్షాన కానీ, ఇటు నిరుద్యోగుల పక్షాన కానీ, ఇటు రైతాంగం పక్షాన కానీ ఈ ప్రాంత ప్రజల పట్ల వాళ్ళకు అవగాహన లేదు. అసలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చేయవలసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ గీసుకొని ఆ మాస్టర్ ప్లాన్ పద్ధతిలో ఏ వర్గాలని ఎట్లా రిజర్వేషన్ ఉంటే అట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏ నిరుద్యోగులని ఏ లెవెల్లో ఉద్యోగులు మార్చాలి అనేటువంటి విజన్ లేక ఈ ప్రాంతం చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో వెనుకపడిపోయి ఉంది. మీరు చెప్పండి అన్న, అంటే ఏ ఉద్దేశంతో రైతులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఎలాంటి అవకాశం కల్పించాలని మీరు ఏ సంకల్పంతో ముందుకు వస్తుంది? ఎస్, ఈరోజు ఈ పెద్దపల్లి పార్లమెంటుని పట్టి పీడిస్తున్నటువంటి వలసవాదులైనటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం చేతుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజల పక్షాన అభివృద్ధి కోరుకునేటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున మేమున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మూల నివాసుల గురించి తెలిసినటువంటి వ్యక్తులుగా, ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తులుగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం. 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేక వెంకటస్వామి గారి కబంధ హస్తాలలో బంద్ అయి ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిని మనం కైవసం చేసుకొని
అభివృద్ధి కోసం మనం ఆలోచించాలి. ఆ అభివృద్ధి అనేది ఎట్లుంటుందంటే ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో సింగరేణి కార్మికులు అత్యంత ఎక్కువ శాతం ఉంటారు. ఈ సింగరేణి కార్మికులు ఏ గనుల్లో అయితే పనిచేస్తున్నారో వాళ్ళు అరచేతుల ప్రాణాలు పెట్టుకొని సింగరేణిల పనిచేస్తే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కోసం ఇంతవరకు ఎవరు మాట్లాడలే. మా పార్టీ పక్షాన 100కు 100% మేము సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయించడానికి బాధ్యత తీసుకుంటాం. అంతేకాదు అవసరం అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు కోసం కూడా డిమాండ్ చేస్తాం. అంతేకాదు సింగరేణి కార్మికుల పిల్లలు, నీ ఛానల్ ఏది నిరుద్యోగుల ఛానల్ కాబట్టి చెప్తున్నా, ఉద్యోగాలు రావాలంటే సింగరేణి కార్మికుల పిల్లలు మళ్ళీ సింగరేణిలో ఉద్యోగాలు సంపాదించాలంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. ఏ ఇంజనీరింగ్ కాలేజీ కావాలి? మైనింగ్ ఇంజనీరింగ్. మైనింగ్లో రకరకాల కాలేజీలు ఉంటాయి. DGMS అప్రూవల్, డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతంలో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినట్టయితే ఆ ఇంజనీరింగ్ చదివిన ప్రతి పిల్లోడు 6 నెలల్లో కోల్ ఇండియాలో ఉద్యోగం వస్తుంది. ఈ విజన్తో మేము ఉన్నాం. అంతేకాదు ఈ గోదావరి కని ఇది కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ బిజినెస్ అనేది పెరగట్లేదు. ఎందుకంటే గోదావరి కని యొక్క ఎక్స్పాన్షన్ జరగట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి నేను గెలిస్తే 100కి 100% ఈ గోదావరి కనికి ఒక రింగ్ రోడ్ వేయించి, ఔటర్ రింగ్ రోడ్ వేయించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మేము డెఫినెట్ గా ఆలోచిస్తాం. కనీస సౌకర్యమైన హాస్పిటల్ పైన జాతీయ ఆరోగ్య విద్యా మిషన్ కోసం నేనేమంటానంటే కాంగ్రెస్ అంటేనే పోటు, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే సామాజిక వర్గాలకు వ్యతిరేకం. కాబట్టి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 నెలల క్రితం 420 వాగ్దానాలు చేసిండు. అందులో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మా మహిళా సోదరి వాళ్ళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తాను. 2500 ఇంటూ 4 అంటే ఇప్పుడు 10,000 రూపాయలు ప్రతి మా ఆడిబిడ్డకు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి బాకీ ఉన్నాడు. నేను అడుగుతున్నా మా మహిళా సోదరులకు, ఒక్కొక్క మా మహిళా సోదరికి ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎప్పుడు అడగాలంటే ఫస్ట్ మా ఆడిబిడ్డలకు 10,000 రూపాయలు బ్యాంకులో వేయాలి. అంటే వీళ్ళే చెప్పారు కదా 2,500 ఇస్తారని, ఇచ్చినా ఇవ్వలేదు. కాబట్టి రైతాంగం ఏమనాలి? బిడ్డ కాంగ్రెస్ మోసగాళ్ళారా, మీరు 2 లక్షల రూపాయలు మాఫీ చేయండి, అప్పుడు మేము ఆలోచిస్తామని. అసలు ఈ ఎన్నిక ఎమ్మెల్యేలకు సంబంధించింది కాదు, ఈ ఎన్నిక గల్లీకి సంబంధించింది కాదు, ఈ ఎన్నిక పవిత్రమైనటువంటి పరిపాలకుడు నరేంద్ర మోదీ గారి ఎన్నిక. దేశంలో ఎట్లా ఉండబోతుంది ఈ పార్టీ? ఈ దేశంలో పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయించిండ్రు. 400 సీట్లు రాబోతున్నాయి. అందులో భారతీయ జనతా పార్టీకి 370, మిగతా సీట్లు మా మిత్రపక్షాల సీట్లు. అందులో పెద్దపల్లి పార్లమెంటు ఉంటుందని పూర్తి స్థాయిలో మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజల కష్టాలని మేము తీర్చాలి. కాబట్టి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ గోదావరి కని పరిస్థితిని కూడా మార్చాలి. ఎందుకంటే గోదావరి కని ఒకప్పుడు ఎట్లుండేది, బిజినెస్ మ్యాన్ ఉండేది. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇదొక కలకలలాడేది. అప్పుడు కార్పొరేషన్ కాదు, ఇప్పుడు కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ వెనక్కిపోయింది.
ఇది డెవలప్ కావాలి. డెవలప్ జరగాలంటే ఈ యొక్క గోదావరి కని చుట్టూ ఎక్స్పాన్షన్ జరగాలంటే ఒక రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ రావాలి. అవుటర్ రింగ్ రోడ్ వస్తేనే ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇంత విజన్తో ఉన్నాం కాబట్టి మేము 100% దేశంలో రాబోతున్నటువంటి మూడోసారి నరేంద్ర మోదీ గారు ఇక్కడ రాబోతున్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థిగా 100% మేము సకల సమస్యల పరిష్కారం కోసం మాదే గవర్నమెంట్ రేపు కేంద్రం ఉంటుంది కాబట్టి నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత 60 ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోనటువంటి అన్ని సమస్యలని ఈ పెద్దపల్లి పార్లమెంటుని నేను అభివృద్ధి చేస్తూ ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల గొంతుకనై నేను పార్లమెంట్లో కొట్లాడి ప్రతి సమస్యకు పరిష్కారం పార్లమెంటులో ప్రతి సమస్యని పరిష్కరించి ఈ ప్రజలు నా మీద విశ్వాసాన్ని పెట్టినటువంటి ప్రజల యొక్క విశ్వాసాన్ని కాపాడుతా, వాళ్ళ గౌరవాన్ని కాపాడుతా, వాళ్ళ యొక్క అభివృద్ధి చేసి చూపిస్తానని నేను చెప్తాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఖాతా తెరుస్తాము. అంతేకాకుండా దేశ అభివృద్ధికి కూడా బీజేపీ పార్టీతోటే సాధ్యమని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.